ఓం నమ శివ శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో ఒక పెను సంచలనం సృష్టించబోతున్నాయా? ఈ 3 రోజులలో మీ విధి ఎందుకు అంత కీలకమైన మలుపు తిరగబోతుంది? ఈ టైటిల్ చూడగానే మీకు ఎన్నో సందేహాలు వచ్చి ఉంటాయి. ఊహించిన ధనయోగం ఎక్కడి నుంచి రాబోతుంది? అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఒక్క పేరున్న వ్యక్తితో మీరు ఎందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి? అసలు బయటపడబోయే అసలు విషయం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు మీ మదిలో తీవ్రంగా మెదులుతూ ఉండవచ్చు. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ 3 రోజులలో మీకు ఆకాశంలో జరుగుతున్న గ్రహాల సంచారం, ముఖ్యంగా మీ రాశికి సంబంధించిన గోచారం ఈ 3 రోజులలో ఒక అద్భుతమైన, అదే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన కాలాన్ని సూచిస్తున్నాయి. ఈ వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా లేదా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే, మిమ్మల్ని ఒక పెద్ద మానసిక లేదా ఆర్థిక ప్రమాదం నుంచి కాపాడే నిజాలు ఇందులో ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రహస్యం ఏమిటి అనేది నేను మీకు ఏమాత్రం గందరగోళం లేకుండా చాలా స్పష్టంగా మన రోజువారీ మాట్లాడుకునే భాషలోనే వివరిస్తాను. సాధారణంగా జ్యోతిష్యం అనగానే చాలామంది భయపడిపోతుంటారు. కానీ ఇక్కడ భయపడవలసిన అవసరం లేదు. ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి ప్రకృతి ఇస్తున్న ఒక అద్భుతమైన ముందస్తు హెచ్చరికగా భావించండి. ఈ రాశివారు పుట్టుకతోనే సింహం లాంటి ధైర్యం కలిగిన వారు. వీళ్ళు కొన్నిసార్లు మంచి మనసే మీకు శత్రువుగా మారుతుంది. మీరు ఎవరినైనా నమ్మితే ప్రాణం ఇచ్చేస్తారు. కానీ అదే నమ్మకం మిమ్మల్ని ఎంతలా దెబ్బతీస్తుందో గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న పరిస్థితులే సాక్ష్యం. ఈ 3 రోజులు వచ్చేసరికి ఈ పరిస్థితులన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతున్నాయి. అందుకే మీరు ఈ 3 రోజుల జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. గత కొంతకాలంగా మీరు పడుతున్న ఇబ్బందులు, మానసిక సంఘర్షణ నాకు తెలుసు. మీలో కొందరికి ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవటం లేదు. అహర్నిశలు శ్రమిస్తున్నా రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందక అప్పుల వాళ్ళ ఒత్తిడి పెరిగిపోయి కుటుంబ బాధ్యతల్లో భారంగా మారిపోయిన పరిస్థితులు మీరు చూస్తూ ఉండవచ్చు. ఉద్యోగంలో ఎప్పటికప్పుడు ప్రమోషన్స్ వస్తున్నా లేదా వ్యాపారంలో ఒక మంచి లాభం ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తే మీరు తీవ్రంగా అలసిపోయి ఉంటారు. మీకు రావాల్సిన గుర్తింపు వేరే వారికి దక్కుతుంటే మీ లోపల ఎంతగానో మదన పడుతూ ఉండవచ్చు. ముఖ్యంగా మీకు చాలా దగ్గరగా ఉండే ఒక వ్యక్తి ప్రవర్తన గత కొంతకాలంగా మీకు చాలా అనుమానాలని, మానసిక క్షోభను కలిగిస్తూ ఉండవచ్చు. అందరికీ 100% ఇలాగే జరుగుతుందని ఖచ్చితంగా చెప్పను. కానీ మీలో చాలామందికి ఇటువంటి పరిస్థితులు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా కనెక్ట్ అవుతూనే ఉంటాయి. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చే సహాయం చేశారో, ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేలాగా, మీ గురించి ఇతరుల దగ్గర తప్పుగా మాట్లాడేలాగా ప్రవర్తించడం మీరు ఈ మధ్య గమనించి ఉంటారు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, బయట వాళ్ళకి ఈ బాధను వివరించలేక మీరు పడుతున్న నరకం అంతా ఇంత కాదు. ఈ రాశి వారికి సహజంగా ఉండే ఆత్మాభిమానం వలన మీరు ఎవరి దగ్గర కూడా చేయి చాపలేరు. అలాగని మీ కష్టాలను కూడా ఎవరితోనూ పంచుకోలేరు. మీ ఎదురు చూపులకు మీ ఈ 3 రోజులలో మీకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వబోతున్నాయి. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సత్యమో, మీ కష్టాల తర్వాత ఒక గొప్ప మార్పు రావడం కూడా అంతే సత్యం. ఈ విషయాలన్నీ కూడా మరింత లోతుగా తేదీల వారీగా మాట్లాడుకునే ముందు మీరందరూ ఒక చిన్న పని చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్స్లో భక్తితో ఓం సూర్యాయ నమః అని రాయండి. అంతేకాదు, ప్రస్తుతం మీ జీవితంలోనే మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏమిటో ఆ కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీతో నేను ముఖాముఖి మాట్లాడుతున్న ఒక ఆత్మీయ సంభాషణగా భావించండి. మీ సమస్య తెలుసుకుంటే భవిష్యత్తులో మరింత ఖచ్చితమైన పరిష్కారాలు అందించడానికి వీలవుతుంది. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. 2026 ఈ 3 రోజులు మీకైతే ఆకాశంలో జరిగే గ్రహాల కదలికలు ఈ రాశి వారికి ఎందుకు అంత కీలకం అనేది మీరు అర్థం చేసుకోవాలి. కేవలం ఏదో జరుగుతుందని చెప్పడం కాదు, దాని వెనక ఉన్న అసలు జ్యోతిష శాస్త్ర కారణం ఏమిటో మీకు స్పష్టంగా వివరిస్తాను. ఇది ఒక అద్భుతమైన రాజయోగాన్ని సృష్టిస్తుంది. 12వ ఇంట్లో ఈ కలయిక వలన విదేశీ వ్యవహారాలు, ఊహించని మార్గాల ద్వారా డబ్బు రావడం మరియు మీ రహస్య శత్రువుల నాశనం జరగడం ఖాయం. దీనికి తోడు మీ రాశి నుంచి 8వ ఇంట్లో అంటే ఈ శని భగవానుడు సంచరిస్తున్నాడు. అంటే మీనం అష్టమ శని అంటాం.
అష్టమ శని అనగానే కష్టాలు అనుకుంటారు, కానీ వాస్తవానికి అష్టమ శని మన జీవితంలో దాగి ఉన్న చెత్తను, మనల్ని మోసం చేసే మనుషులని బయటకి లాగి పడేస్తారు. ఈ అద్భుతమైన గ్రహస్థితుల నేపథ్యంలోనే ఈ 3 రోజులలో మీకు చంద్రుడు మీకు ఆ 3 రోజుల కాలం మీ జీవితంలోని ఒక పెద్ద భూకంపం లాంటి మార్పును తీసుకురాబోతున్నాయి. ఒక్కొక్క తేదీకి సంబంధించిన ఖచ్చితమైన పంచాంగ వివరాలతో ఆ రోజు మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ 3 రోజులలో మీకు అంటే మీకు ఈ 3 రోజులలో చంద్రుడు మీ రాశికి సరిగ్గా 7వ ఇంట్లో అంటే ధనిష్ట మరియు శతభిషం నక్షత్రాల మధ్య సంచరిస్తాడు. 7వ ఇల్లు అనగానే భాగస్వామ్యాలు, వివాహం, ఎదుటి వ్యక్తులతో మనం ఉండే సంబంధాలు గుర్తుకు రావాలి. ఈ 3 రోజులలో మీకు ఉదయం నిద్ర లేవగానే ఆలోచన విధానంలోనే ఒక గొప్ప స్పష్టత కనిపిస్తుంది. గత కొన్ని వారాలుగా మీ మనసును దొరిచేస్తున్న ఒక సమస్యకు ఈరోజు ఒక పరిష్కారం దొరికే దారి కనిపిస్తుంది. ఎందుకంటే శతభిష నక్షత్రం రాహువుకు సంబంధించింది. రాహువు మాయను తొలగించి నిజాలను చూపించే సమయం ఇది. వృత్తిపరంగా చూసుకుంటే ఈరోజు మీరు ఆఫీస్లో చాలా చురుగ్గా ఉంటారు. ఇన్నాళ్ళు మీ ఫైల్ ఎక్కడో ఆగిపోయి ఉంటే ఈరోజు అవి ముందుకు కదులుతాయి. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి చాలా అనుకూలమైన సమయం. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నారు. ఆ పరిచయం మీ వ్యాపారానికి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. అయితే 7వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మీరు తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన జాగ్రత్త ఉంది. మీ జీవిత భాగస్వామితో లేదా మీ బిజినెస్ పార్ట్నర్స్తో ఎలాంటి చిన్న వాదనకైనా దిగకండి. వారు చెప్పేది వినండి, అర్థం చేసుకోండి, కానీ వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఎందుకంటే మీ మాటల్లోనే ఒక చిన్న పదాన్ని వారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఆర్థిక విషయాలకు వస్తే ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇవ్వడానికి ఈరోజు సరైనది కాదు. కానీ మీకు రావాల్సిన బకాయిలు అడగడానికి ఇది ఒక అద్భుతమైన రోజు. మీరు అడిగిన వెంటనే పూర్తి డబ్బు రాకపోయినా కనీసం కొంత భాగమైనా సరే ఈరోజు మీ చేతికి వస్తుంది. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఈ 3 రోజుల తేదీలలో ఒక లాంచింగ్ పనిలాగా వాడుకోండి. ఉదయం సూర్యుడి ఆరాధనతో మీ దినచర్యను మొదలు పెడితే ఆ రోజంతా మీకు సానుకూల శక్తి ఉంటుంది. ఈ 3 రోజులలో మీకు ఈరోజు మీ జీవితంలోనే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. పంచాంగం ప్రకారం ఈరోజు మీకు శతభిష నక్షత్రం నుంచి మీకు పూర్వభద్ర నక్షత్రంలోనికి చంద్రుడు ప్రవేశిస్తున్నాడు. అంటే ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత చంద్రుడు ఈ రాశిని వదిలి అంటే మీ రాశి నుంచి 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం 8వ ఇల్లు అంటే ఆకస్మిక సంఘటనలు, గ్రహస్యాలు, దాగి ఉన్న ధనం. ఈ 8వ ఇంట్లోనే ఇప్పటి వరకు శని భగవానుడు ఉన్నాడు. ఇప్పుడు చంద్రుడు కూడా శనితో కలవబోతున్నాడు. దీన్నే విషయోగం లేదా పునర్భూలో దోషం అంటారు. పేరు వినడానికి భయంగా ఉన్న ఈ రాశి వారికి సమయంలో గురుడు ఉండడం వలన ఇది విపరీత రాజయోగంగా మారబోతుంది. అంటే ఊహించని విధానంగా మీరు అస్సలు అనుకోని మార్గాల నుంచి మీకు అవకాశాలు లేదా ధనయోగం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. అందుకే టైటిల్లో నేను ఊహించని ధనయోగం అని స్పష్టంగా చెప్పాను. ధనయోగం అంటే నేల మీద నడుస్తుంటే దొరికే డబ్బుల కట్టలు కాదు. గతంలో మీరు పెట్టిన ఒక పెట్టుబడి ఇప్పుడు లాభాలను తీసుకురావచ్చు. లేదా మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఒక వివాదం ఈరోజు మీకు అనుకూలంగా పరిష్కారం కావచ్చు. ఉద్యోగస్తులకి ఈరోజు అకస్మాత్తుగా పై అధికారుల నుంచి ఒక మెయిల్ రావచ్చు. అందులో మీ ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించిన శుభవార్త ఉండవచ్చు. కొత్త ఉద్యోగాల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ఆశ వదులుకున్న ఒక కంపెనీ నుంచి మీకు ఈరోజు ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి స్టాక్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ ఈరోజు మంచి లాభాలు కనిపించే సూచనలు బలంగా కనబడుతున్నాయి. అప్పుల బాధతో రాత్రిపూట నిద్రపోలేని వారికి ఈరోజు ఒక కొత్త దారి దొరుకుతుంది. మీ అప్పులు తీర్చడానికి సహాయపడే ఒక కొత్త ఆదాయ మార్గం లేదా మీకు సహాయం చేయడానికి ఒక మంచి స్నేహితుడు ఈరోజు మీ ముందుకు వస్తాడు. విదేశీ ప్రయాణాల కోసం వీసా అప్లై చేసిన వారికి ఈరోజు సానుకూలమైన వార్త అందుతుంది. పూర్వభద్ర నక్షత్రం
బృహస్పతికి సంబంధించింది కాబట్టి ఈరోజు మీకు లభించే ప్రతి అవకాశం ధర్మబద్ధమైనది ఉంటుంది. అంటే ఈ ఆకస్మిక ధనయోగాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయి వెంటనే ఖర్చులు చేయడం ప్రారంభించకండి. ఈ డబ్బును అత్యవసరాల కోసం, అప్పులు తీర్చడం కోసం మాత్రమే వాడండి. ఈరోజు ఎవరికి హామీలు ఇవ్వకండి. డాక్యుమెంట్స్పై సంతకాలు చేసే ముందు 1కి 10 సార్లు చదవండి. ఎందుకంటే 8వ ఇంట్లో శని చంద్ర కలయిక మిమ్మల్ని కాస్త గందరగోళానికి గురి చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈరోజు మీకు చంద్రుడు పూర్తిగా అంటే మీ అష్టమ స్థానంలో బలంగా ఉంటాడు. ఈరోజు మీ జీవితంలో ఒక పెద్ద సస్పెన్స్ వీడబోతుంది. ఒక వ్యక్తికి సంబంధించిన అసలు విషయం, వారి నిజ స్వరూపం ఈరోజు మీ కళ్ళ ముందు స్పష్టంగా నిలబడబోతుంది. వీడియో ప్రారంభంలో నేను ఈ పేరు ఉన్న వ్యక్తితో మాత్రం చాలా జాగ్రత్త అని చెప్పాను కదా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తాను. ముందుగా ఆ వ్యక్తి పేరేమిటో చెప్పే ముందు వారి ప్రవర్తన ఎలా ఉంటుందో మీరు గమనించండి. ఎందుకంటే పేర్ల కంటే మనుషుల ప్రవర్తన చాలా ముఖ్యం. ఈ వ్యక్తి మీ జీవితంలోనికి ఒక మంచి స్నేహితుడిలానో, ఆత్మీయుడుగానో లేదా దగ్గర బంధువుగానో ప్రవేశించి ఉండవచ్చు. మీరు ఎప్పుడు నవ్వుతూ చాలా తీయగా మాట్లాడతారు. మీ విషయాల్లోని అతిగా జోక్యం చేసుకోవడం వీరికి అలవాటు. మీ ఇంట్లోని ఏం జరుగుతుంది, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మీ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉంది, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా, ఇలాంటి విషయాలు చాలా తెలివిగా నయాన భయాన మాటల మధ్యలో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు పెద్దగా పట్టించుకోరు, కానీ మీరు ఒక ఫోన్ గిట్ల చేయరు. కానీ మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు లేదా మీ అవసరం కోసం వాడికి ఉన్నప్పుడు మాత్రం మీరు చాలా దగ్గర అవుతారు. ఒక మాట మీ దగ్గర చెప్తారు, అదే విషయాన్ని బయట వాళ్ళ దగ్గర ఇంకోలాగా వక్రీకరించి చెప్తారు. మీ గురించి లేనిపోని అబద్ధాలు సృష్టించి ఇతరుల దృష్టిలో మిమ్మల్ని చెడ్డవారిగా చేయడానికి లోపల కుట్రలు పన్నుతూ ఉంటారు. ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తి మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే మీరు వెంటనే అప్రమత్తం కావాలి. ఈ వ్యక్తి మీ ఆఫీసులో తోటి ఉద్యోగం కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లేదంటే మీ ఇంటి పక్కన ఉండే పొరుగువారు కూడా కావచ్చు. మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక స్వార్థం దాగి ఉంటుంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ కాళ్ళు లాగే ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడు ఆ పేరుకు సంబంధించిన కొన్ని అక్షరాలను జ్యోతిష్య వినూత్నాత్మక సూచనగా మాత్రమే చెప్తున్నా. చాలా జాగ్రత్తగా వినండి. ASRKN ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తుల విషయంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ మీరు ఒక విషయం చాలా స్పష్టంగా వివేకంతో గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ అక్షరాలు చెప్పాను కదా అని ఈ అక్షరంతో పేరున్న ప్రతి వ్యక్తి చెడ్డవాడని, వారందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారని దయచేసి అపోహపడకండి. ప్రపంచంలో ఈ అక్షరాలతో పేర్లున్న కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళందరూ వ్యక్తులు కాదు. మీ కన్న వాళ్ళ పేర్లో, కట్టుకున్న వాళ్ళ పేర్లో లేదా మీకు ప్రాణమిచ్చే స్నేహితుల పేర్లో ఈ అక్షరాలు ఉంటే వాళ్ళని అనుమానించి మీ బంధాలను పాడు చేసుకోకండి. జ్యోతిషం అనేది మార్గనిర్దేశం చేయడానికి తప్ప ఇల్లులు కూర్చడానికి కాదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నది ఏమిటి అంటే, మీ జీవితంలోని ఇప్పటి వరకు పైన చెప్పిన విధానంగా సందేహాస్పదంగా 2 నాలుక ధోరణి ప్రవర్తిస్తున్న వ్యక్తి ఒకరుండి, వారి పేరు ఈ ASRKM అనే అక్షరాలతో కనుక మొదలైతే అప్పుడు మాత్రమే మీరు 100% జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజులలో మీకు అష్టమ స్థానంలో ఉన్న చంద్రుడు మరియు శని ప్రభావం వలన ఈ వ్యక్తి మిమ్మల్ని మభ్యపెట్టడానికి చేసిన ఒక యత్నం, మీ వెనక ఆడిన ఒక పెద్ద నాటకం మీకు ఆధారాలతో సహా స్పష్టంగా తెలిసిపోతుంది. గతంలో మీకు జరిగిన ఒక నష్టానికి అసలు కారణం ఏమిటో, ఆ కుట్ర వెనుక ఉన్న వాస్తవం ఏంటో మీకు అర్థమవుతుంది. ఆ క్షణంలోనే మీకు ఆ నిజాన్ని జీర్ణించుకోలేక మీ నిజంగానే షాక్ అయిపోతారు. ఎందుకంటే మీరు వాళ్ళని అంతలా నమ్మారు, మీ రహస్యాలన్నీ వాళ్ళతో పంచుకున్నారు. అయితే ఇక్కడ మీరు అత్యంత సంయమనం పాటించాలి. నిజం తెలియగానే కోపంతో ఊగిపోవడం, వారి ఇంటికి వెళ్ళి గొడవలు తెలవడానికి చేయకండి. ఈ రాశి వారికి కోపం వస్తే అదుపు చేయడం కష్టం, కానీ ఈరోజు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మీకు శ్రీరామ రక్ష. నిజం తెలుసుకున్న తర్వాత వారితో మానసికంగా దూరం పెంచుకోండి. వాళ్ళకు ఏమీ తెలియనట్టుగానే నవ్వుతూ మాట్లాడండి. కానీ మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక రహస్యాలు పంచుకోవడం తక్షణం ఆపేయండి. మీ మౌనమే వారికి మీకు ఇచ్చే అతిపెద్ద శిక్ష. కాలానుకూలంగా వారి కర్మ వారిని అనుభవింపచేస్తుంది. మీరు మీ చేతులను మలినం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 రోజులలో పంచాంగ ప్రభావం వివిధ వర్గాల వారిపైన ఎలా ఉండబోతుందో ఇప్పుడు పూర్తిగా వివరించబడుతున్నాను.
ఈ ఉద్యోగస్తులు ఈ సమయంలో పనితీరులతో అధికారులను వేధిస్తారు. కానీ తోటి ఉద్యోగుల రాజకీయాలను దూరంగా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడమే శ్రేయస్కరం. ఎవరైనా వచ్చి పాలసీ గురించి మీ దగ్గర తప్పుగా మాట్లాడితే మీరు దానికి వంత పాడకండి. అదే మీకు ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులకు ఈరోజు ఒక రకంగా పండగ లాంటిది. కొత్త కస్టమర్లు పెరుగుతారు. ఆగిపోయిన పాత సరుకు అమ్ముడుపోతుంది. కానీ కొత్త భాగస్వాములు చేర్చుకునే ముందు వారి నేపథ్యాన్ని పూర్తిగా విచారించండి. నిరుద్యోగులు ఈ 3 రోజులలో ఇంటర్వ్యూలకు వెళితే ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పండి. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న కమ్యూనికేషన్లో తడబడే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ప్రాక్టీస్ చేసుకోండి. అప్పులతో ఇబ్బంది పడుతున్న వారు ఈ రోజులలో అప్పుల వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. ముఖం చాటేయకండి. మీరు ఖచ్చితంగా తీరుస్తారని ఒక భరోసా వారికి ఇస్తే వారు మీకు కొంత సమయం ఇస్తారు. ఈలోపు మీకు కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు లేదా ఉద్యోగులు తమ డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల కూడా పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ 3 రోజులలో మీకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి గురించి కొన్ని కొత్త విషయాలు మీకు తెలియవచ్చు. కుటుంబ సభ్యులతో మీ మనసులో ఉన్న మాటలు నిర్భయంగా చెప్పడానికి ఇది సరైన సమయం. ప్రేమ, దాంపత్యం మరియు కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఈ రాశివారు మీ 3 రోజులలో కొద్దిగా మెతక వైఖరి అవలంబించాలి. మీరు చెప్పింది నెగ్గాలి అనే పట్టుదలకు పోతే ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారు తమ భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా ఓపికగా ఉండాలి. ఈ 3 రోజులలో మీకు అష్టమ చంద్రుని ప్రభావం వలన చిన్న చిన్న అపార్థాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. ఎవరైనా 3వ వ్యక్తి, అది మీ బంధువైనా సరే, వచ్చి మీ భాగస్వామి గురించి ఏదైనా నెగిటివ్గా చెప్తే అది గుడ్డిగా నమ్మి ఇంట్లో గొడవ పెట్టుకోకండి. అనుమానం ఒక విష బీజం లాంటిది. అది ఒక్కసారి నాటుకుంటే పచ్చటి కాపురాన్ని కూల్చేస్తుంది. మీ మనసులో ఏదైనా సందేహం వస్తే ఎదురుగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడం ద్వారా మాత్రమే మీరు నిజమేమిటో తెలుసుకోగలరు. ఆధారాలు లేకుండా కేవలం ఊహల ఆధారంగా నిర్ణయాలు రాకపోవడం చాలా ముఖ్యం. మీ భాగస్వామికి కాస్త సమయం ఇవ్వండి. వారి మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారు ఆస్తి పంపకాల గురించి ఈ 3 రోజులలో ఎలాంటి చర్చలు చేయకపోవడం మంచిది. ఎందుకంటే అది అనవసర వివాదాలకు దారితీస్తుంది. మీ పిల్లల ప్రవర్తన కొద్దిగా గమనిస్తూ ఉండండి. వారి స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా వారితో సమయం గడపండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ రాశివారు ఈ 3 రోజులలో కొన్ని నిర్దిష్టమైన జాగ్రత్తలు పాటించడం అత్యంత ఆవశ్యకం. జ్యోతిష శాస్త్రంలోనే ఈ రాశి వారికి గుండెకు, వెన్నెముకకు ప్రాతినిధ్యం వహిస్తుంది. గ్రహాల సంచారం వలన, ముఖ్యంగా 12వ ఇంట్లో ఉన్న సూర్యుడి వలన మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, తద్వారా నిద్రలేమి సమస్యలు తలెత్తవచ్చు. విపరీతమైన ఆలోచనలు, మితిమీరి తలనొప్పి, కంటికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా ఆఫీసులో గంటల తరబడి కూర్చొని పనిచేసేవారు తమ వెన్నెముక పట్ల శ్రద్ధ వహించాలి. వాతావరణ మార్పుల వలన జలుబు, దగ్గు వంటివి కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి సమయానికి సాత్వికమైన ఆహారం తీసుకోవడం, కనీసం 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవడం చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు ఫోన్లు చూడడం మానేసి కాసేపు ప్రశాంతంగా ఉండండి. బయటి ఆహారానికి, ముఖ్యంగా జంక్ ఫుడ్కి వీలైనంత దూరంగా ఉండండి. నీళ్ళు ఎక్కువగా తాగండి. నేను ఇక్కడ మీకు ఎలాంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని మిమ్మల్ని భయపెట్టడం లేదు. మీరు కేవలం గ్రహాల ప్రభావం వల్ల ఏర్పడే సాధారణమైన అలసట మరియు వాతావరణ మార్పుల వలన వచ్చే సమస్యలు మాత్రమే. ఉదయం పూట కాసేపు స్వచ్ఛమైన గాలిలో నడవడం, ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వలన మీ మనసులోని అలజడి తగ్గిపోయి నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతారు. ఈ రాశివారు సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉన్నవారు కాబట్టి మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించగలను. అనవసరమైన భయాలను పక్కన పెట్టేసి సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి, కానీ గూగుల్లో వెతికి సొంత వైద్యం చేసుకోకండి. ఇక జ్యోతిష శాస్త్రంలోనే ఈ రాశికి మీకు అంటే సూర్యభగవానుడి ప్రాధాన్యత ఎంత ఉందో అందరికీ తెలుసు. సూర్యుడికి నవగ్రహాలకి రాజు. ఆయన అనుగ్రహం ఉంటే
జీవితంలోని ఎలాంటి చీకటి అయినా సరే తొలగిపోయి వెలుగు వస్తుంది. ఆత్మవిశ్వాసానికి, ప్రభుత్వ ఉద్యోగానికి, ఈ కీర్తి ప్రతిష్టలకి సూర్యుడే కారకుడు. ఈ 3 రోజులలో మీరు చెయ్యగల ఒక సులభమైన, ఖర్చు లేని, అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాన్ని నేను సూచిస్తాను. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలోనే నిద్రలేచి శుచిగా స్నానం చేసిన తర్వాత ఉదయించే లేత సూర్యుడికి ఎదురుగా నిలబడి 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. కుదిరితే రాగి చెంబులోని కొద్దిగా నీళ్లు, ఎర్రటి పువ్వులు, కుంకుమ వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. ఆ సమయంలో మనస్సులోని ఓం సూర్యాయ నమః లేదా ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. సమయం ఉన్నవారు ఆదిత్య హృదయం పఠించడం లేదా కనీసం ఫోన్లో ప్లేన్ చేసి వినడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వలన మీలోని అద్భుతమైన సానుకూల శక్తి పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పటాపంచలైపోతుంది. అలాగే ఆదివారం రోజున గోధుమలతో చేసిన పదార్థాలను లేదా బెల్లంను పేదవారికి దానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ స్తోమతకు తగ్గట్టుగా కనీసం ఒక్కరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. ఇక్కడ ఒక విషయం మీరు ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ బ్యాంక్ అకౌంట్లో లక్షల రూపాయలు వస్తాయని నేను ఎవరి ఇళ్లకు మాయ మాటలు చెప్పటం లేదు. పరిహారాలన్నిటివి మన కర్మల తీవ్రతను తగ్గించి, మనకు రాబోయే ప్రమాద స్థాయి నుంచి తగ్గించి, మనకు మంచి మార్గాన్ని చూపించడానికి మాత్రమే పనిచేస్తాయి. దేవుడిపైన భక్తితో పాటు మీ వంతు కష్టం, నిజాయితీ, క్రమశిక్షణను కూడా తోడైతే మీ జీవితంలోనే అద్భుతాలు జరుగుతాయి. శ్రమ లేకుండా ఏదీ రాదు. కానీ ఆ శ్రమకు ఆ అదృష్టం తోడైతే వచ్చే విజయం అనంతంగా ఉంటుంది. మనం ఈ సుదీర్ఘమైన విశ్లేషణ చివరి భాగానికి వచ్చేస్తున్నాం. ఒక్కసారి ఈ 3 రోజులలో జరగబోయే పరిణామాలను ఒక సినిమా క్లైమాక్స్ తరహాలో ఊహించుకోండి. ఈ 3 రోజులలో మీ జీవితంలోనికి ఒక సానుకూలమైన సంకేతం మొదలవుతుంది. ఆగిపోయిన పనులు కదులుతాయి. మనసులో ఒక గుప్త ఆసక్తి వస్తుంది. ఎటు వెళ్ళి అని తెలియని అయోమయ స్థితి, ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది. ఆ మరుసటి రోజు అంటే 3 రోజుల్లో మీకు ఆశించిన అవకాశాలు తలుపు తడతాయి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా పాత బకాయిలు తిరిగి రావడం కావచ్చు. మొత్తానికి ఒక స్పష్టమైన ధనయోగం మీకు ఎంత ఊరటనిస్తుంది. ఆర్థిక కష్టాలకి ఒక శాశ్వతమైన పరిష్కారం దొరికే మార్గం ఆ రోజు శుభముహూర్తమే. ఇక ఈ 3 రోజుల్లో ఒక పెద్ద రహస్యం బయలవుతుంది. మీ పక్కనే ఉంటూ మీతోనే నవ్వుతూ మిమ్మల్ని మోసం చేయాలని చూసిన ఆ ద్రోహి అసలు ఉద్దేశం మీకు అర్థమవుతుంది. ముఖం మీద ఒక ముసుగు వేసుకుని తిరుగుతున్న ఆ నకిలీ మనిషి ఎవరో బయటపడతారు. ప్రారంభంలో మనం వేసుకున్న ప్రశ్నలన్నిటికీ పూర్తి స్థాయి సమాధానాలు ఇవి మీకు ఇప్పుడు కలిగి ఉంటాయి. మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. గ్రహాలు మీకు ఈ 3 రోజులలో ఇస్తున్నది శిక్ష కాదు, మీ జీవితాన్ని మరింత సురక్షితంగా, మరింత అందంగా తీర్చిదిద్దే ఒక అద్భుతమైన అవకాశం. ఈ సత్యాన్ని గ్రహించి మీరు ముందుకు అడుగు వేస్తే ఈ రాశి వారిని ఆపే శక్తి ఈ భూ ప్రపంచంలో ఎవరికి లేదు. డబ్బు విషయంలో తొందరపడకండి. ఎత్తుల విషయంలో కేవలం పేర్ల కంటే వారి ప్రవర్తనను నిశితంగా గమనించండి. మీ సొంత నిర్ణయాలపైన నమ్మకం ఉంచండి. ఇతరుల మాటలు విని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఈ రాశివారు పుట్టుకతోటే ధైర్యంతోనూ ఉంటారు. ఏ కష్టాన్నైనా సరే చిరునవ్వుతో ఎదుర్కొనే సత్తా ఉన్నవారు. గర్జించే మీరు ఎవరికి మీరు భయపడరు. లోపల దాగి ఉన్న ఆ నిజమైన శక్తి బయటకు తీయండి. ఈ 3 రోజులలో మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మార్చుకోండి. ఈ కష్టాలన్నీ త్వరలోనే తీరిపోయి మీరు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా అత్యున్నత స్థితికి చేరుకోవాలని, మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ సూర్య భగవానుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఒక అవకాశంలా మలుచుకునే నైపుణ్యం మీకు అవ్వాలని కోరుకుంటున్నాను. ఒక్క మాట కింద కామెంట్స్లో ఓం సూర్యాయ నమః అని చెప్పి రాసి మీ సమస్యను చెప్పడం మర్చిపోకండి. ఈరోజు మీకు యూనివర్స్ నుంచి అంటే ఈ సృష్టి నుంచి చిన్న చిన్న సంకేతాలు అందుతాయి.
బహుశా మీకు తెలిసిన ఒక ఉమ్మడి స్నేహితుడు అకస్మాత్తుగా కలిసి ఆ పాత వ్యక్తి గురించి ఒక ప్రస్తావన తీసుకురావచ్చు. ఆమె ఎలా ఉందో తెలుసా, లేదా అతను నీ గురించి అడిగాడు లాంటి మాటలు మీ చెవిన పడవచ్చు. లేదా మీరు ఎక్కడో వదిలేసిన ఒక పాత ప్రాజెక్ట్ గురించి, మీ పై అధికారుల గురించి ఒక ఆసక్తికరమైన మెయిల్, ఫోన్ కాల్ రావచ్చు. కర్మస్థానంలోనూ చంద్రుడున్నాడు కాబట్టి ఈరోజు మీకు దృష్టి అంతా మీ కెరియర్, మీరు చేసే పని, మీ బాధ్యతల మీదే ఉంటుంది. కానీ ఏదో తెలియని ఒక వార్త మీకోసం ఎదురు చూస్తుందన్న ఒక ఉత్కంఠ మిమ్మల్ని రోజంతా వెంటాడుతుంది. అయితే ఈ 3 రోజులు మీరు చూసింది నాణానికి ఒకవైపు మాత్రమే. ఈ పాత జ్ఞాపకాల తాలూకు అసలు మలుపు ఈ 3 రోజులకే అత్యంత కీలకమైన ఘట్టం. ఈ 3 రోజులలో మధ్యాహ్నం తర్వాత మీకు ఒక 3 రోజుల తర్వాత మీకు అంటే తెల్లారి 4వ రోజు మీకు చాలా అప్రమత్తంగా, అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పంచాంగం మరియు ఖచ్చితమైన గ్రహగతుల ప్రకారం ఈ 3 రోజులలో మీకు మధ్యాహ్నం సుమారు 3:37 చంద్రుడు మీకు అనుగ్రహించి మీకు శ్రవణ నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. జ్యోతిష శాస్త్రంలో శ్రవణ నక్షత్రం చాలా ప్రత్యేకమైనది, అత్యంత శక్తివంతమైనది. ఈ నక్షత్రానికి అధిపతి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరియు గ్రహాల పరంగా చూసుకుంటే దీనికి అధిపతి స్వయంగా చంద్రుడు. శ్రవణం అంటే అర్థం ఏమిటి? వినడం. దీని యాక్ట్ లిజనింగ్. కర్మస్థానంతో వినడానికి ప్రతీక అయిన శ్రవణ నక్షత్రంలో చంద్రుడు అడుగు పెట్టడం అంటే ఈరోజు విశ్వం మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని వినిపించబోతుందని స్పష్టమైన అర్థం. ఈ 3 రోజులలో మీకు మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా ఆ పాత వ్యక్తి నుంచి లేదా ఆ అమ్మాయి నుంచి మీకు ఒక డైరెక్ట్ ఫోన్ కాల్ రావచ్చు, ఒక వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ రావచ్చు, లేదా వారిని కలుసుకునే అవకాశం అకస్మాత్తుగా ఎదురు కావచ్చు. గతంలో ఎప్పుడు తెగిపోయిన కమ్యూనికేషన్స్ మళ్ళీ ఈరోజు పునరుద్ధరించబడే అవకాశం చాలా చాలా బలంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్న గ్రహ మార్పును, దాని తాలూకు నిగూఢమైన సందేశాన్ని మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి తిరిగి రావడం కంటే అసలు వారు ఎందుకు తిరిగి వస్తున్నారో అనేది ఇక్కడ అసలు విషయం. శ్రవణ నక్షత్రం నడుస్తున్న సమయంలో వారు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే దయచేసి మీలో సహజంగా దాగి ఉన్న ఈ రాశి లక్షణమైన తొందరపాటును, ఆవేశాన్ని, కోపాన్ని అస్సలు బయటకు తీయకండి. శ్రవణ నక్షత్రం మీకు సూచిస్తున్న ఏకైక మార్గం ఏమిటంటే ముందు వారు ఏం చెప్తున్నారు చాలా ఓపికగా, ప్రశాంతంగా, అడ్డుపడకుండా వినండి. మీలో కోపం కట్టలు తెంచుకొని ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు, ఇప్పుడు నా అవసరం పడిందా, నా ప్రాణం తీసింది చాలదా అని వెంటనే వారిని నిలదీయకండి. ఎందుకంటే మీ 12వ ఇంట వక్రించిన శని వారికి ఇప్పటికే ఒక జీవిత గుణపాఠం చెప్పి ఉండవచ్చు. కర్మ సిద్ధాంతం ప్రకారం బహుశా వారు తప్పును తెలుసుకొని తీవ్రమైన పశ్చాత్తాపంతో మీ ముందుకు వచ్చి ఉండవచ్చు, లేదా మీకు ఏదైనా ఒక ముఖ్యమైన సహాయం చేయడానికి, లేదా మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వడానికి వచ్చి ఉండవచ్చు. ఆ వ్యక్తి మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని, వాళ్ళను మాటలతోనే పసిగట్టడానికి ప్రయత్నం చేయండి. ఓపిక వినడం ద్వారా మాత్రమే మీరు గెలుస్తారు. తొందరపడి మాట్లాడడం ద్వారా మీరు చాలా నష్టపోతారు. ఈ 3 రోజులలో మీరు తీసుకునే నిర్ణయం లేదా మీరు వినే ఆ ముఖ్యమైన సమాచారాలు 2026 ఈ 3 రోజులలో సుమారు 5:43 చంద్రుడు శ్రవణ నక్షత్రంలోనే కొనసాగుతాడు. ఆ తర్వాత ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశించి అంటే లాభస్థానం వైపు ప్రయాణం చేస్తాడు. ఈరోజు సాయంత్రం వరకు మీ మనసు, ఎమోషన్స్, గతం తాలూకు ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతుంది. వారు చెప్పింది విని మీ హృదయం ద్రవించవచ్చు. కానీ ధనిష్ట నక్షత్రం మొదలైన క్షణం నుంచి మీలో ఒక ఊహించని ఒక మార్పు వస్తుంది. మీ ఆలోచనలు ఒక విపరీతమైన ఇబ్బంది వస్తుంది. అప్పటి వరకు కేవలం ఎమోషన్స్గా ఆలోచించిన మీరు ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా, లాజికల్గా ఆలోచించడం మొదలు పెడతారు. నిజంగా ఈ వ్యక్తి మళ్ళీ నా జీవితంలోనికి వస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుంది? గతంలో నా హృదయాన్ని గాయపరిచిన మీరు మళ్ళీ ఆ తప్పు చేయరని గ్యారెంటీ ఏమిటి? ఇది నిజమైన ప్రేమ, నా మీద ఉన్న గౌరవమా,
లేదా కేవలం నా మీద ఉన్న ఏదో ఒక భౌతిక అవసరమా అని మీ బుద్ధి మిమ్మల్ని శుద్ధిగా ప్రశ్నిస్తుంది. ఈ సమయంలోనే మీరు ఎలాంటి మాయ మాటలకి కన్నీళ్లకు పడిపోరు. ఒకవేళ ఆ వ్యక్తి కేవలం తమ స్వార్థం కోసం వస్తే వారిని చాలా కఠినంగా శాశ్వతంగా తిరస్కరించే ధైర్యం మీకు ఇస్తాడు ఆ భగవంతుడు. అప్పటికే 11వ ఇంట్లో ఉన్న రాహువు మీకు నిజ నిజాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. ఈ 3 రోజుల గ్రహ ప్రభావాన్ని ఈ రాశి వారిపైన వివిధ జీవితాల పరిస్థితులకు విడివిడిగా అన్వయించి చూద్దాం. ముందుగా ప్రేమలో ఉన్న ఈ రాశివారు, ముఖ్యంగా తీవ్రమైన బ్రేకప్పై బాధపడుతున్న వారు పాత పరిచయాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ పాత వ్యక్తి తిరిగి వెంటనే మీలో ఉన్న ప్రేమ పొంగుకొచ్చి ఆ పాత విషయాలన్నీ మర్చిపోయి మళ్ళీ గుడ్డిగా నమ్మేయకండి. గతంలోనే ఏ కారణాల వల్ల మీ మధ్య గొడవలు వచ్చాయి, ఏం భయంకరమైన పరిస్థితులు మిమ్మల్ని విడదీశాయో ఆ కారణాలు మీకు నిజంగా మారాయా లేదా అనేది విశ్లేషించుకోండి. వారి మాటల్లో ఎంత నిజాయితీ ఉందో, వారి ప్రవర్తనలో అంత స్థిరత్వం ఉందా అని నిశితంగా పరిశీలించండి. జ్యోతిష శాస్త్రంలోనే 100% ఇదే జరుగుతుందని మీరు ఏది నిర్ధారించలేము. కానీ గ్రహాలు సృష్టించే వాతావరణం మాత్రం మీకు ఒక బలమైన భావోద్వేగమైన పరీక్ష ఎదుర్కోబోతున్నారని స్పష్టం చేయబోతుంది. ఇక ఇప్పటికే పెళ్ళైన ఈ రాశివారు ఈ సమయంలోనే తమ జీవితంలో భాగస్వామితో పాత విషయాలను, ముఖ్యంగా జరిగిపోయిన తప్పులను మళ్ళీ తప్పితీసి వాదనలకు దిగడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మీ రాశికి 4వ ఇంట గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా సరే దాన్ని పరిష్కరించుకునే అపారమైన తెలివితేటలు మరి కుటుంబ పెద్దల మద్దతు మీకు పూర్తిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి లేదా మీ తల్లి వైపు నుంచి ఒక మంచి సలహా మీకు అందుతుంది. వారు చెప్పే మాటల్లో పెడచెవిన పెట్టకండి. ఆర్థిక పరిస్థితి పైన మీ 3 రోజుల ప్రభావాన్ని ప్రత్యేకంగా విశ్లేషించితే, ముఖ్యంగా ఈ 3 రోజులలో ధనపరంగా కొన్ని సానుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. మీ రాశి నుంచి లాభ స్థానంలో రాహువు సంచరించడం వల్ల గతంలో నిలిచిపోయిన డబ్బు ఎవరికైనా ఇచ్చి ఇక రాదు అని చెప్పి వదిలేసుకున్న అప్పు, లేదా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ ఖచ్చితంగా మీకు లాటరీ తగులుతుంది, కోట్లు వస్తాయి అని ఆధారం లేని అబద్ధాలు ఇవ్వడం జ్యోతిష్యం అనిపించదు. మీ పాత కర్మ ఫలాన్ని బట్టి గతంలో మీరు చేసిన నిజాయితీ గల కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలోనే ఏదో ఒక రూపంలో అందుతుంది. ఉద్యోగం చేస్తున్న ఈ రాశి వారికి ఒక గతంలో పనిచేసిన మేనేజర్ ద్వారా మంచి జీతం, ఉద్యోగం అవకాశాలు సంబంధించిన సమాచారాలు అందవచ్చు. ఆఫీసులో మీరు గతంలో ఎప్పుడు చేసిన ఒక మంచి పనికి ఇప్పుడు గుర్తింపు లభించే సమయం ఇది. వ్యాపారం చేస్తున్న వారికి, ఎప్పుడో మీ దగ్గర వస్తువులు కొని వెళ్ళిన వాళ్ళకి పాత కస్టమర్లు తిరిగి రావడం వల్ల లాభాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే 12వ ఇంట్లో శని ఉండడంతో వ్యాపారంలోనే కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడం లేదా మొహమాటానికి పోయి పరిచయం లేని వ్యక్తులకు భారీగా అప్పులు ఇవ్వడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అనవసరమైన లగ్జరీ ఖర్చులను నియంత్రించుకోవడం ఈ 3 రోజులలో చాలా అవసరం. ఈ 3 రోజులలో ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, బండి నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని వక్రగతి వలన మీరు అనుకున్న పనులు పూర్తిగా ఆలస్యం అవ్వచ్చు. ఫ్లైట్, ట్రైన్ సమయాలు మారవచ్చు. దాన్ని పదే పదే కోపగించుకోకుండా సహనంతోనే ఎదురు చూడడం అలవాటు చేసుకోండి. ఆరోగ్యం విషయంలోనే ముఖ్యంగా పాత జ్ఞాపకాలు, మానసిక ఒత్తిడి వలన నిద్రలేమి అంటే ఇన్సోమ్నియా సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. రాత్రిపూట అతిగా ఆలోచించడం మానేయండి. ఈ గ్రహస్థితుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకొని మీ జీవితంలోని అనుకూల ఫలితాలను 100% ఉండడానికి చాలా సులభమైన ఆధ్యాత్మిక సూచనలు మన ధర్మశాస్త్రాల్లో ఉన్నాయి. ఈ 3 రోజులలో మీకు శ్రవణ నక్షత్రం ప్రారంభమైన తర్వాత సాయంత్రం వేళ మీ ఇంట్లో ప్రశాంతంగా దీపం వెలిగించి విష్ణు సహస్రనామం వినడం లేదా స్వయంగా చదవడం చాలా మంచిది. శ్రవణ నక్షత్రాధిపతి అయిన విష్ణుమూర్తి ఆరాధన వలన మీ మనసులోనే కల్మషం తొలగిపోతుంది. అలాగే మీ రాష్ట్రాధిపతి మీకు ఉదయం, మీకు సాయంత్రం హనుమాన్ చాలీసా, అలాగే మీరు శివ భగవానుని
పూజించడం వలన మీరైన సరైన నిర్ణయాలు తీసుకొని అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీలోని కోపం కూడా తగ్గుతుంది. వీలైతే ఈ 3 రోజులలో ఏదైనా దేవాలయంలోని లేదా కష్టాల్లో ఉన్న అనాథలకి, మిత్రులకి కొద్దిగా అన్నదానం లేదా ఆర్థిక సహాయం చేయండి. ఇలా నిస్వార్థంగా చేయడం వలన 12వ ఇంట శని భగవానుడు సంతృప్తి చెంది మీ పాత కర్మ దోషాలను తొలగించి మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. చివరిగా ఈ 3 రోజుల మొత్తం ప్రభావాన్ని ఒక్కసారి గమనిస్తే మీ జీవితంలోనికి తిరిగి వచ్చే వ్యక్తి నిజంగా మీతో ఒక సరికొత్త ప్రయాణం మొదలు పెట్టడానికి వస్తున్నారా, లేదా గతంలోనే పూర్తిగా కాకుండా మిగిలిపోయిన ఒక బాధాకరమైన అధ్యాయానికి శాశ్వతమైన ముగింపు ఇవ్వడానికి వస్తున్నాడా? దీనికి సమాధానం ఆ వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటల్లో మాత్రమే ఉండదు. ఈ సమయంలో మీరు తీక్షణంగా గమనించే వారి ప్రవర్తనలు, వారి కళ్ళల్లో కనిపించే నిజాయితీలు, వారు మీ పట్ల చూపే గౌరవంలో ఉంటుంది. వక్రగతి పట్టిన శని చేసే ఈ కర్మ మీ జీవితంలోని గుర్తుండిపోయే ఒక గొప్ప జీవిత బాటను నేర్పబోతుంది. ఈ రాశి వారు ఈ 3 రోజులను ప్రతి చిన్న విషయానికి మీ ఫోన్కు వచ్చే ప్రతి మెసేజ్ అకారమైన భయంతోనూ ఆందోళనతోనూ చూడకండి. పంచాంగం, శని వక్రగతి మరియు చంద్రుని సంచారం లాంటి గ్రహస్థితులు మీకు కేవలం కొన్ని అవకాశాలను, మీరు తెలుసుకోవాల్సిన కొన్ని నిగూఢమైన నిజాలను మాత్రమే సూచిస్తాయి. జ్యోతిష్యం అనేది ఒక చీకటి గదిలో టార్చి లైట్ లాంటిది. అది ఒక రోడ్డు మీద ఉన్న సైనికుడిలాగా రాబోయే మలుపుల గురించి ముందే హెచ్చరిస్తుంది. అంతేగాని ఆ పరిస్థితులను ఎదుర్కొని మీ జీవితాన్ని చివరికి మార్చేది ఎప్పుడు మీరు తీసుకునే నిర్ణయమే. గ్రహాలు మిమ్మల్ని నియంత్రించలేవు. మీలోని విల్ ప్రబల గ్రహాలు దాటి ప్రయాణించగలదు. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ భావోద్వేగాలకు బానిసగా కాకుండా వివేకంతో ముందడుగు వేయండి. ఈ 3 రోజులలో మీ జీవితంలోనే ఒక అద్భుతమైన మార్పుకు నాంది పలకాలని ఆశిద్దాం. మీ జీవితంలోని ప్రస్తుతం మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపచేస్తున్న లేదా రాత్రిపూట నిద్రపోనివ్వకుండా చేస్తున్న విషయం ఏమిటి? అది పాత ప్రేమ, చేతిలో నిలవని డబ్బా, కుటుంబ సమస్యల, లేక ముందుకు సాగని ఉద్యోగమా? మీ మనసులోని భారాన్ని కామెంట్లో నిర్మోహమాటంగా పంచుకోండి. ఈ వీడియోలో చెప్పిన శాస్త్రీయమైన విశ్లేషణ మీకు నిజంగా నచ్చితే, మీ జీవితానికి అన్వయించుకోదగినదిగా అనిపిస్తే ఒక లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. సరికొత్త వాస్తవిక జ్యోతిష్య విశేషాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. కాబట్టి మీరు ఆ భగవంతుడి పైన భారం వేయండి. మీకు అంత మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.